హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మెట్రో విస్తరణకు అవసరమైన అనుమతుల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి మెట్రో విస్తరణ ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఐఆర్ఎఫ్సి నుంచి లోన్ ఎందుకు మంజూరు కావడం లేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా ఆయనకు ఉన్న బాధ్యతల నేపథ్యంలో ఈ ప్రశ్నలు అడుగుతున్నామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్లో అందిస్తారు. శేఖర్, రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీని టార్గెట్ చేస్తూ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో మెట్రో రైలు విస్తరణ ఫేజ్ 2కు అంశాలకి తను అడ్డంగా మారారు, ఆటంకంగా మారారు. తెలంగాణలో మెట్రో విస్తరణ పనులకు కిషన్ రెడ్డి అడ్డంకిగా మారారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి పైన విరుచుకుపడ్డ పరిస్థితి. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఐఆర్ఎఫ్సి నిధుల విషయంలో ఏదైతే మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ విస్తరణ అంశంలో కిషన్ రెడ్డి అడ్డుగా ఉన్నారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని నేను కలిసిన సందర్భంలో తను పాజిటివ్గా మాట్లాడారు. మొదటిసారి చర్చలో భాగంగా, తర్వాత రెండోసారి మాత్రం వెళ్ళిన సమక్షంలో ఎక్కడ తన నుండి అనుకూలమైన స్పందన రాలేదు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ కుమ్మక్కయ్యి ఒక కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతుంది. క్రెడిట్ రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మెట్రో రైలు విస్తరణ ఫేజ్ 2ని కొనసాగిస్తుందో దీనికోసం అనుమతులు రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగా కేటీఆర్ కిషన్ రెడ్డి చేతులు కలిపి తెలంగాణలో మెట్రో రైలు హైదరాబాద్లోని మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణకు బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపురించింది, తెలంగాణలో ప్రతి అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కిషన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే మొదటి నుంచి తెలంగాణలో బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్న కేంద్రానికి నిధుల విషయంలో కావచ్చు, ధాన్యం కొనుగోలు అంశం కావచ్చు, మెట్రో రైలు విస్తరణ అంశంలో మాత్రం ప్రధానంగా వాళ్ళే మోకాలు అడ్డుతున్నారు. కిషన్ రెడ్డి దీనిపైన సమాధానం చెప్పాలి. ఐఆర్ఎఫ్సి నిధులు ఏదైతే తెలంగాణకు అప్లికేషన్ పెట్టుకున్నామో దాని విడుదలను కూడా, ఐఆర్ఎఫ్సి నిధుల విడుదలను కూడా అడ్డంకిగా మారి అడ్డుకుంటున్నది కూడా కిషన్ రెడ్డి అంటూ ఈరోజు కిషన్ రెడ్డికి డెడ్ లైన్ కూడా విధించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకు ఓపెన్ ఉంటుంది కనుక ఈ రోజు చివరి రోజు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఐఆర్ఎఫ్సి నిధులు విడుదలయ్యేలాగా కిషన్ రెడ్డి చొరవ చూపించాలి అంటూ తనకు డెడ్ లైన్ పెట్టిన పరిస్థితి. తర్వాత ఒకవేళ అది కనుక జరగకపోతే తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. క్యాబినెట్ సమావేశంలో కూడా దీనిపైన ఒక చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన పరిస్థితి. అంటే కేటీఆర్ ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా మెట్రో రైలు విస్తరణ అంశంలో కావచ్చు, ఫేజ్ 2 అంశంలో చేస్తున్నాము అంటూ పదే ఎక్కడ ఆ సందర్భం ఆ అంశాన్ని లేవనెత్తకుండా బీఆర్ఎస్ పార్టీ కాలయాపన చేసింది. దాంతో ఎల్ఎన్టీ కూడా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఆ నష్టాల్లో కూరుకుపోయిన ఎల్ఎన్టీని మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 50% భరిస్తాము, కలిసి చేద్దాము, ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, 50% పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుంది అని తెలిపారు. తర్వాత ఇప్పుడు చేతులు ఎత్తేయడం వెనుక ఏముంది? దీని వెనుక ఖచ్చితంగా కేటీఆర్, బీఆర్ఎస్, కేసీఆర్ ఒక కుట్రలో భాగంగానే కిషన్ రెడ్డితో ఈ డ్రామా ఆడిస్తున్నారు. కిషన్ రెడ్డి దీన్ని అడ్డుకుంటున్నారు అంటూ కూడా తను తెలిపిన పరిస్థితి. అంతేకాకుండా మెట్రో విస్తరణ పనులు చేపట్టాల్సిన పార్లమెంటు పరిధి స్థానాలు కూడా మెదక్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇవి బీజేపీ ఎంపీల ఆధ్వర్యంలోనే ఉన్నాయి కనుక వాళ్ళ సపోర్ట్ లేకుండా అది కూడా క్యాబినెట్ లో పూర్తి స్థాయిలో క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు తెలంగాణ మెట్రో రైలు విస్తరణ పట్ల ఎందుకు ఈ అక్కసు వెళ్ళగక్కుతూ ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో నిధులు రావడానికి తను ఖచ్చితంగా కేంద్రంలో మాట్లాడాలి, ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాలి, అలానే అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే డిపిఆర్ ఏదైతే పూర్తి స్థాయిలో లేదని పదే బీజేపీ చెప్తున్నదో దానిపైన అసెంబ్లీ సాక్షిగా అయినా సరే, గన్ పార్క్ సాక్షిగా అయినా తెలంగాణ నడుబొడ్డున హైదరాబాద్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఏదైతే రైల్వే విస్తరణ అంశం పైన డిపిఆర్ పూర్తిగా క్లారిటీగా ఉంది, అది క్లారిటీగా లేదని ఏదైతే తప్పించుకునే ధోరణితో కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారో, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారో, దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయిన పరిస్థితి. దీనిపైన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను, లేదంటే హైదరాబాద్ నడుబొడ్డున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. హైదరాబాద్ కి అంతర్జాతీయ మహానగరంగా సిద్ధమవుతున్న రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ కు మెట్రో రైలు విస్తరణ
ఎందుకు జరగకూడదు? మెట్రో 2 ఫేజ్ అంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రూట్ మెట్రో విస్తరణలో భాగంగా కొన్ని రూట్ క్లియరెన్స్ ఇచ్చిందో దాని విషయంలో ఏదైతే మొత్తం ఓల్డ్ సిటీకి సంబంధించిన ఏరియాల్లో నిర్మాణాల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరును కూడా తను గౌలిగూడ లాంటి ప్రాంతాల్లో ఎందుకు నిర్మాణం జరగలేదు అంటూ కూడా అలాంటిది కేంద్రం కూడా ఒక సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది ఈ అంశం పైన అంటూ విశాఖపట్నం లాంటి నగరానికి జూబ్లీ హిల్స్ అంత స్థానం అంత వైశాల్యం లేని ఒక నగరానికి కూడా మెట్రో రైలు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ తెలంగాణ పట్ల ఎందుకు పక్షపాత వైఖరి అవలంబిస్తుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ ఈరోజు డెడ్ లైన్ పెట్టిన పరిస్థితి చూడాలి. మరి దీనిపైన కిషన్ రెడ్డి గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఏనాడు స్పందించలేదు. కేసీఆర్ అనగూడని మాటలన్నా కూడా ఏ రోజు కోపం రాలేదు కిషన్ రెడ్డికి. కానీ ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి అయిన నాకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాళ్లు విసరడమే కాకుండా మాటకు మాట అంటూ ముందుకు వస్తున్న పరిస్థితిని చూస్తున్నాము. తెలంగాణ అభివృద్ధి చెందడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదా అంటూ కూడా చాలా సంచలన వ్యాఖ్యలు హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే చూసాం. వైశాలి. థ్యాంక్ యూ శేఖర్. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు నిధుల విడుదల, ఈ రోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అండే నిలబడతా కేసీఆర్ ఉండేది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు నిధుల విడుదల, ఈ రోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటి.